6 నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు, గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచరయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు. ఆ యొక్క పెంచరయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచరయ్య గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ, హాస్పిటల్లో విచారింపుకు కానీ ఎక్కడికి కూడా వెళ్లనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్లంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. అయ్యా, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు ఈరోజు ఉదయం 11 గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించారు. అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని. అంటే ఎరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా, దారుణంగా, అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్. కనీసం విచారింపు కూడా వచ్చేదని మీ సమయం లేదా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు? మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు, నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు, ఈ రోజు మీరు నెల్లూరులో ఉన్నారు. ఆర్టీటీ కాలనీ ఎక్కడో మారుమూలం లేదు, కోతవేటు దూరంలో ఉంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. కనీసం మొన్నటి నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి గాని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారించుకోవాలా? ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి బాండ్ చెల్లక రావాలి. అయితే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరను, కాకాని గోవర్ధన్ రెడ్డి గారును అలాంటి పనికి మాటలు మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజాలు ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే విచారింపు కూడా వచ్చే ఓపిక లేనటువంటి మీకు, ఓపిక అంటే ఉన్నారు ఊర్లోనే, ఎందుకు రాలేదంటే మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మోహన్ జల్లక రాలేక ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంగా రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేనికి ధన్యవాదాలంటమ్మా, కొంతసేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే ఈ కామాక్షి, ఈ బాలకీర్తి రవి, ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు, బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ కింద ఇంత పెట్టుకుని, మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మొక్కల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. మీడియా మిత్రులకి వాట్సాప్ లో కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక మాట్లాడుతుంది. ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైలులో ఉంటే జగన్ గారు విచారింపుకు వచ్చారు. ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి, ఇదే జేమ్స్ 100 మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా? అంతేకాదు, వాళ్ళు వచ్చిన మాట నిజం. కామాక్షి ఏదైతే
పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడికి వచ్చారు. ఇది నిజం, అందుకే నిజం అని చెప్తున్నాను. ప్రచారం ప్రభుత్వంలో అది నిజమో కాదో నాకు తెలియదు. నిజం నిర్ధారణ అయిన దాకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏమిటా నిజం అంటే, ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారం నిజమని నేను నిర్ధారించాను. ఎటు పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా. నిజమైతే వారిని కూడా శిక్షించాలా, నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు, స్థానిక శాసనసభ్యులుగా నాకు లేదని మనం చేస్తున్నాం. ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకుంది. అబద్దాల సాక్షి టీవీ వచ్చిందా? సాక్షి టీవీ అబద్దాల సాక్షి పత్రిక నిద్రలేసిన మొదలుకొని అబద్దాల సాక్షి టీవీ, అబద్దాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు, ఎంపీల మీద విషయం కప్పుతూ ఉంటారు. అలాంటి అబద్దాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది. ఏమని? ఈ చంపిన వ్యక్తులంతా కూడా కూటమిని డమ్ చేయలేదు. అబద్దాల సాక్షి మాటలకి నేను స్పందించను కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకుంది. చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త. ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈ రోజు ఉదయం స్పష్టంగా చెప్పింది. కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా జిల్లా కార్యకర్త. సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి, డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి, వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా ఎంత ఆశ్చర్యం అంటే, మహేష్ గారు గంజాయికి వ్యతిరేకంగా అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఆర్టీడీ కాదు, తెలుగుదేశం పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి, వారి సోదరుడు జేమ్స్, ఇలాంటి వ్యక్తులు. అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు, వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులను తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే 3 పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటంలో మాతో కలిసి నిన్న దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచల మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయవాదం చేయకూడదు. ఆ కుటుంబానికి అండగా నిలవాలా, చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్దాల సాక్షి టీవీ, అబద్దాల సాక్షి పత్రిక, అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా. తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా
అదు పెరగని పోరాటం చేస్తున్నాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం. ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛనివ్వబట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెంచలేగాన్ని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిట్ట చివరగా చెప్పే మాట ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాస్తవాలు వద్దు, అసత్య ప్రచారాలు వద్దు, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఒకటే, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీ గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం. కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా. మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకెళ్లి స్వాగతించేదానికి కూడా, వాళ్ళ జిల్లా కార్యాలయానికి వెళ్లి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం, ఇష్టారీతిగా మాట్లాడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. నేను మీకు చెప్పేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి. లేదు, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి. ఆరోగ్యకరమైన విమర్శల్ని చేయండి, మేము స్వీకరిస్తాం. అంటే అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా, ప్రత్యర్థి పార్టీ ఉండాలా. ఎవరు ఇక్కడ ఆగర్భ శత్రువులు ఉండకూడదు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా. ఇది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నా ఆకాంక్ష. మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. మీరు కలిసి వస్తామంటే మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని, నేను ఎలాంటి భేషాలకు పోనని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరొకటి. ఇంకా చాలా మాట్లాడారు వారు. అవన్నీ కూడా ఇప్పుడు సమంజసం కాదని, హత్యా రాజకీయాలకి వారు పేరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని చెప్పారు. హత్యా రాజకీయాలకి ఎవరు మారు పేరో రూరల్ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలే స్పష్టంగా చెప్తారు. అవన్నీ కూడా మరోసారి మాట్లాడుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఇదే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు, భూ ఆక్రమణలు, హత్యాయత్నాలు, దాడులు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మళ్లీ మాట్లాడుకుంటామని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. పాపం ఒక పక్క ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరంతా కూడా నాకు సంబంధం లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల్లో పనిచేశారు ఒప్పుకుంటూ ఒక మాట అన్నారు. మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేదపాలెం కోసం ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నెల్లూరు రోజులకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో నెల్లూరు పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్తో సహా అన్ని స్పష్టం చేస్తారు.
అంతేకాదు అక్రమ కేసులు బనాయించలేదు అన్నాడు. దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం. ఆ 18 నెలలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది, హత్యాయత్నం కేసులు పెట్టింది, పీడీ యాక్ట్లు పెట్టింది, ఆఖరికి మాజీ మేయర్ వారశ్రీ గారి మీద కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్సీ అట్రాసిటీ పెట్టింది. అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పి కూడా ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తారు. ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రజల దగ్గర ఓటు అడగాలి. మీరు అభ్యర్థి ఇక్కడ ఓటు అడిగే ముందు 10 రకాల మంచి పనులు చేసి ఒక మంచి ప్రతిపక్షంగా ఉండి ఓటు అడిగితే స్వీకరిస్తారు. కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గర కూడా రాని. దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రాజకీయాలు తెలియని వ్యక్తులే కాదు, ఇక్కడ వాస్తవాలు తెలుసుకోమని చెప్పి కూడా కోరుకుంటూ ఒకసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, ఆనవ విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. ఎంత ముచ్చటగా ఉన్నారు. ఏమా పెంచులే గారిని చంపింది ఏ పార్టీ వాడమ్మా? పెంచులే గారిని చంపింది ఏ పార్టీ? కామాక్షి ఏ పార్టీ నాయనా? అక్కడున్న సిపిఎంతో కలిసి ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా? అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చారా లేదా? అర్థం చేస్తారు. మీకే మొత్తం ఆర్డీటీ కాలనీ వాసులమ్మా, ఆర్డీటీ కాలనీ వాసులు దయచేసి మీడియా మిత్రులారా, ఆర్డీటీ కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి. ఆడ 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 సిపిఎం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బెచ్చే వీళ్లే గంజాయి చేస్తుంది. మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం? మానవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తారు? పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు? ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు? ఆ మాత్రం ఎగిత జ్ఞానం లేదా? ఆ మాత్రం ఎగిత జ్ఞానం లేదా? మీకు రాజకీయంగా కాదు, మీరు పోటీ పడలేక మరే రూరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. ఒకరు కాదు, ఒకరికి 2. నేను గాని, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిజారెడ్డి గాని. అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా, చురుకుగా, పరుపుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్లినా మనకు మనిషి రావటంలా, కార్యకర్తలు దొరకటంలా, ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడతాను. పాపం ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారికి మా బాలకీర్తి రవి, జాన్ ఎక్కడమ్మా? ముద్దాయి 5వ ముద్దాయి. కామాక్షి మొదటి ముద్దాయి అయితే బాలకీర్తి రవి 2వ 3వ ముద్దాయిగా ఉన్నారు. 2వ ముద్దాయిగా ఉన్నారు. ఈ జాన్ 5వ ముద్దాయి. మధ్యలో ఉండేది ఎవరమ్మా? జానియా? జానీ ఏమా? ఆయనకేమో జానీ, ఆయనకేమవుతామా అంటే చెల్లెలు భర్త, కామాక్షి చెల్లెలు భర్త. బాబు విజయ్ కుమార్ రెడ్డి మధ్యలో ఎంత ముచ్చటగా చూడ చక్కగా బాగా చూడండమ్మా, ఎంత చూడ చక్కగా ఉన్నాడు. అరవ శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలయ్య పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో 8వ తారీఖున 23వ తారీఖు సెప్టెంబర్ 23వ తారీఖు స్థానిక కార్పొరేట్ అరవశాంతి భర్త తెలుగుదేశం నాయకుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు
ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచులే గారితో కలిసి స్థానిక అందరితో కలిసి రూరల్ సిఐ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టించి గంజా అమ్మేదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ కి తెలుగుదేశం సిపిఎంకి సమస్య వచ్చింది. దీంట్లో మూలకరం హత్యకరం. తర్వాత మరో ఫోటో చూడండమ్మా. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు. ఈరోజు ఆర్డీటీ కాలనీ వాసులు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమం, మీరందరూ ఆర్డీటీ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవ శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నాయకుడు పెంచిలయ్య, ఇతరులందరూ కలిసి ఆ యొక్క ఆర్డీటీ కాలనీలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాటం చేస్తున్నట్టు ఇచ్చారు. చాలా సార్ ఉన్నాయా? వీళ్ళందరూ మేము పోవట్లు అంటే కదా సార్ ఆన విజయ్ కుమార్ రెడ్డి సార్ ఇంకా నాకు అంత సమాధానం లేదు సార్. ఇంకా ఎందుకంటే ఎన్నికల ముందు అంటే ఎన్నికల ముందు అటు వెళ్ళారు. ఎవరు అర్థం కాదు. ఎన్నికల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు. వీళ్ళంతా పోవట్లుగా మీరు ఒకటే మురళి గారు, ఒక రాజకీయ నాయకుడికి ఏది ముఖ్యం? మామూలు సమయాల్లో ఉండటం ముఖ్యమా, ఎన్నికల్లో ఉండటం ముఖ్యమా? ఏం మహేష్ గారు, ఒక రాజకీయ నేతకి ఎన్నికల సమయాల్లో ఉండటం ముఖ్యం. ఆ ఎన్నికల సమయాల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు వ్యతిరేకంగా పనిచేసి నా కోవట్లంటే నా మనుషుల్ని ఎన్నికల్లో నాకు చేయండి అంటానా? వద్దొద్దయా, మీరు నాకు పని చేయొద్దు, పోయి వైసీపీ పని చేయడం చెప్తాను. మాట్లాడేదానికి కనీసం మిగతా జ్ఞానం ఉందా? అయ్యా, తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? వైసీపీ నేతలారా, తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? మనుషులంటే ఏది స్వామి? మా మనుషులైతే ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి మాతో వచ్చేమని అడగతాం. అవునా కాదా? ఏమన్నా శరీరం అవునా కాదా? మరి ఎన్నికల్లో నాతో ఉండే మనుషుల్ని అవతల ఒక మీరు చేయండి, నన్ను ఓడించండి. ఏందా పనికి మాల మాటలా? ఏందా పనికి మాల మాటలని? ఇంకా సార్ మంచి కార్యక్రమం కూడా చనిపోయింది. ప్రభుత్వం చేయాల్సిన పని పెట్టినే చేసేది, కానీ చిన్న పిల్లలు కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. బాలకృష్ణ గారు, నిన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో స్పష్టంగా చెప్పొచ్చారు సిపిఎం పార్టీ నాయకుడికి పెంచిలయ్య గారి కుటుంబ సభ్యులు వారి బంధువులు. ప్రభుత్వం ఆదుకుంటుందా, నేను ఆదుకుంటానా? రెండు. కానీ 100% ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. అది కూడా ఉత్తర కీలు పూర్తయ్యే లోపు సిపిఎం పార్టీతో మాట్లాడి, స్థానికంగా ఉన్నటువంటి మా వాళ్ళందరితో కూడా మాట్లాడి పెంచిలయ్య గారి కుటుంబానికి నా పరంగా ఏమి చేయాలని చేసి తీరుతారు మాటిస్తున్నా. ఒకసారి చేయటమే కాదు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అంతకంటే మీకు తెలుసు, పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల నేను ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు. పేదోళ్ల పట్ల, సామాన్య కుటుంబాల పట్ల, మధ్య తరగతి కుటుంబాల పట్ల ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు. అందుకే నా మీద ఈ బడా కుటుంబాలకి నా మీద కక్ష ఎందుకంటే నేను నికార్సుగా చెప్తా, నిజాయితీగా చెప్తా. నేను పేదోళ్ల పక్షం, నేను సామాన్య కుటుంబాల పక్షం, మధ్యతరగతి కుటుంబాల పక్షం. ఖచ్చితంగా పెంచిలయ్య సిపిఎం పార్టీ నాయకుడైనా కూడా వ్యక్తిగా నా సన్నిహితుడు. చెప్పాను కదా, ఎన్నికలు అయిన తర్వాత అనేక సంస్థల విషయంలో కలిసి పనిచేశాం. ఆర్టీటీ కాలనీకి నేను చేసినంత ఎవరు చేయలే, ఆ విధంగా చేశాం. ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నా. నిన్నే చెప్పొచ్చా, మళ్ళీ రెండోసారి చెప్తున్నా. పెంచిలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం. అది అండగా ఎలా ఉంటుందో మీరందరూ
ఆర్డీటీ కాలనీ వాసులందరూ జిల్లా అంతా కూడా మెచ్చే విధంగా ఉంటుంది. రెండో తేదీ సీపీఎం సభ్యులు పిలిపించింది జిల్లా నుంచి. మీరు పాల్గొంటున్నారా? మీ పార్టీ పాల్గొంటుంది? అది ఓ శాసనసభ్యుడిగా నేను ఒక్కడనే తీసుకున్న నిర్ణయం కాదు. సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపుని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయటమే నా కర్తవ్యం. కానీ ఆ యొక్క బెంచ్లాగా నచ్చి చేసిన వ్యక్తుల మీద ఉక్కు పాదం మోపే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడాలంటే గడగడ ఉడికే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకునేదానికి ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అన్ని రకాల జాగ్రత్తలు సార్. ఇంకా హత్యగా జనా విషయం దగ్గర ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ 16 నెలల్లో జరిగిన సంఘటనల్ని మేమన్నా మీకు ఆపాదిస్తున్నాం. ఏం ఆపాదిస్తున్నాం? మీరు పెట్టించిన అక్రమ కేసులను మాత్రం మీకే ఆపాదిస్తున్నాం. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి అది కూడా మీరు పెట్టించినటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కాబట్టి ఆపాదిస్తుంది. కానీ హత్యాయత్నాన్ని హత్యల్ని మీకు ఆపాదిస్తుంది. కనీసం మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడిన వ్యక్తి ఎవరో మామూలు వ్యక్తి అనుకుంటే పర్వాలే. మాట్లాడిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. మహేష్ గారు, మాట్లాడిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. 2029 ఎన్నికల్లో ఏమో శిరీష్ నవ్వు వస్తుంది. 2029 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు గుర్తా ఉంటాయి. నవ్వు వస్తుంది కదా, నీకు నవ్వు నవ్వు వస్తుంది. ఏం నవ్వుతా ఉంటావు నాకు అర్థం కాదు. అక్కడ బాగా చాలా మాట్లాడుతున్నాను.